హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం ది గ్రేట్ వాల్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, బట్ 16వ తారీఖుతో లాస్ట్. దాని తర్వాత మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో ఉండదు, ఎందుకంటే ఇది లేటెస్ట్ మూవీ అయితే కాదు. 2016లో వచ్చిన మూవీ అనమాట. మరి ఇప్పుడు ఎందుకురా దీని గురించి మాట్లాడుతున్నామంటే, ఈ మధ్యన రీల్స్లో చూశాను భయ్య, ఆ విజువల్స్ కానీ ఆ క్రీచర్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. సరే అని సెర్చ్ కొడితే ఎలా 2016 మూవీ నెట్ఫ్లిక్స్లో ఉందని తెలిసింది. చూశాను, సో నాకు నచ్చింది. ఎంత మూవీస్ పిచ్చోడిని అయ్యుండి నేనే ఈ మూవీ చూడలేదంటే చాలామంది నాలాగే ఉంటారేమో అని డౌట్ వచ్చింది. సరే చూసి మూవీ సజెషన్ పెడదామని చెప్పేసి చూడడం జరిగింది. బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. అంటే ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ మైండ్ సెట్తో చూస్తే మాత్రం మీకైతే సెట్ కాదు, అవుట్డేటెడ్ అనిపిస్తుంది. అలాంటి చాలా చూసేసామన్న ఫీల్ వస్తుంది. కాకపోతే ఒకసారి చూస్తే మాత్రం మంచిగా టైం పాస్ అవుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే అనవసరమైన సోది లేదు మూవీలో. ప్రొసీడింగ్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. అండ్ ఆ ప్లాట్ కూడా కొంచెం బాగుంది. ఆ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద నుంచి ఆ అటాక్స్ కానీ, ఆ ఎంపరర్ సిచ్యువేషన్స్ కానీ, అంటే ఇది సెంచరీస్లో జరిగాయి అనమాట స్టోరీ. సో పూర్వకాలంలో ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. సో ఆ క్రీచర్స్ విజువల్స్ కానీ ఆ టైంలో ఈ టైప్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అయితే కొంచెం బాగా చూపించారు భయ్య. నాకు అది బాగా నచ్చింది. అంటే మెయిన్ లీడ్స్ ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారన్నమాట. వాళ్ళ క్యారెక్టర్స్ కానీ అండ్ అక్కడ రాజ్యంలో జరిగే ఇష్యూస్ కానీ వీటి చుట్టూరు చాలా బాగా చూపించారు. అదంతా కూడా నాకు టైం పాస్ అయింది మంచిగా. నేను నైట్ చూసినప్పుడు తెలుగులో ఉంటే బాగుండు, ఇంగ్లీష్లోనే ఉంది. తెలుగులో ఉంటే ఇంకా చాలామంది చూద్దరు మన వాళ్ళు. బట్ ఒకవేళ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసి అలవాటు ఉంటే కనుక నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది, చూసేయండి త్వరగా. 16తో అయితే పోద్ది మళ్ళీ. మంచిగా టైం పాస్ అవుద్ది భయ్య. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు కావాలంటే మీరు. టీవీలో పెట్టుకొని మరీ క్వాలిటీ చూద్దాం అనుకుంటే చూడండి. విజువల్స్ అయితే చాలా బాగుంటాయి, విఎఫ్ఎక్స్ గటా. బట్ నేను మరీ చెప్తున్నా, ఇదే కొత్తగా చూసారని అయితే నేను చెప్పట్లేదు. ఇలాంటివి చాలా చూసేసాం. ఎందుకంటే 2016 మూవీ అంటే ఇది 2024. దగ్గర దగ్గర 8 ఇయర్స్ అయిపోయింది. సో అప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కదా. సో మరీ కొత్తదనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. టైం పాస్‌కి ఇంకేం లేవు, మరి రాడ్ మూవీస్ ఏం చూస్తాం అనుకుంటే కనుక ఒక రెగ్యులర్ ఫ్యాంటసీ మూవీ అయితే ఇది ది గ్రేట్ వాల్. గివ్ ఇట్ ఏ ట్రై భయ్య, ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు చూస్తే కనుక. అండ్ ఈవినింగ్ తెలుగు డబ్బుడ్ మూవీ ఒకటి చూసాను నేను మార్నింగ్, అది రివ్యూ పెడతాను మీకు. సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బుడ్ మూవీ రివ్యూస్ అందరూ పెడతారు. నేను వాటితో పాటు కూడా అదర్ లాంగ్వేజెస్ మూవీ రివ్యూస్ కూడా ఖచ్చితంగా పెడతా, ఏ ఓటీటీలో రిలీజ్ అయినా సరే. ఒకవేళ మీరు ఏమన్నా సజెస్ట్ చేసినా నేను చూసి మీకు రివ్యూ పెడతాను. ఓకే, సిరీస్లు కూడా చూస్తాం. ఓకే, సో అందుకన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు మూవీ చూసుంటే, నేనంటే చూడలేదు కానీ చాలామంది చూసుంటారు అనుకోండి. చూసుంటే మీకు ఎలా అనిపించింది ఆ మూవీ మీరు చూసినప్పుడు అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు కాదు, చూసినప్పుడు. ఓకే, లవ్ యూ ఆల్, బై.